ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని మీరు టైం లిమిట్ లోపల ఫైల్ చేసుకోకపోతే ఇంట్రెస్ట్ పెనాల్టీతో పాటు లాసెస్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు. సో ఈ కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని మీరు టైం లిమిట్ లోపలే ఫైల్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి అంటే 1st ఏప్రిల్ 2025 నుంచి 31st మార్చ్ 2026 వరకు ఉన్న పీరియడ్ కి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేద్దాం అనుకుంటే ఏ డేట్స్ లో ఫైల్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దానికన్నా ముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ రిలేటెడ్ గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది దృష్టిలో ఉంచుకోండి. ఫస్ట్ పాయింట్, ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అంటే 1st ఏప్రిల్ 2025 తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్ 2026 కి ఎండ్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు 31st జూలై 2026 లోపల రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. అంటే ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాతే రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ కి అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీకు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్స్ ని ఎనేబుల్ చేసేస్తే ఇమ్మీడియట్ గా ఏప్రిల్ లోనో మే లోనో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేది. ఎందుకంటే మన ఎస్ఎఫ్టి రిపోర్టింగ్ మెకానిజం ఉంటుంది కదా, అలా రిపోర్టింగ్ అథారిటీస్ మన ఎస్ఎఫ్టి రిపోర్ట్ చేయడానికి ఆ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత 31st మే వరకు టైం. సో ఈ 2 months లోనే మీకు కరెక్ట్ గా ఎస్ఎఫ్టి రిపోర్ట్ అయిన తర్వాత మాత్రమే, అంటే జూన్ మిడ్ లో గానీ జూలై మిడ్ లో గానీ ఫైల్ చేసుకోవాలి. మనకి ఎలానో జూలై వరకు టైం ఉంటుంది ఎప్పుడు కూడా, అన్లెస్ ఎక్స్టెండ్ చేస్తే. సో అందుకని ఇమీడియట్ గా ఫైల్ చేసేది. కొంత 2 months అట్లీస్ట్ మినిమం ఆగిన తర్వాత మిడ్ జూన్ లో గానీ జూలైలో గానీ ఫైల్ చేసుకోవాలి. నార్మల్ ఇండివిజువల్స్ కి అయితే 31st జూలై వరకు టైం ఉంటుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, ఏఏఎస్ ని టీడీఎస్ ని చెక్ చేయకుండా మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఎప్పుడు ఫైల్ చేయొద్దు. వీటిలో కనపడే ఇన్ఫర్మేషన్ ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కన్సిడర్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సాలరీడ్ గానీ పెన్షనర్ గానీ అయితే ఫార్మ్ 16 ని కూడా కన్సిడర్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఈ 3 డాక్యుమెంట్స్ ని మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకుని మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఒకవేళ చెక్ చేయకుండా ఫైల్ చేసుకుంటే మాత్రం నోటీసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దృష్టిలో ఉంచు. ఇప్పుడు ఒకసారి మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఎవరు చేసుకోవాలి కంపల్సరీగా అంటే ఇక్కడ మళ్ళీ 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఇన్కమ్ క్రైటీరియా ఒకటి, ఎక్స్పెండిచర్ క్రైటీరియా ఒకటి. ఇక్కడ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎక్కువ మంది ఇన్కమ్ క్రైటీరియాలో కవర్ అవుతారు కాబట్టి ఇన్కమ్ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు మొత్తంగా వచ్చే ఇన్కమ్ అంతా కలుపుతుంటే, అంటే టోటల్ ఇన్కమ్ బిఫోర్ కన్సిడరింగ్ ఎగ్జంప్షన్ డిడక్షన్, అంటే ఎగ్జంప్షన్ డిడక్షన్ తీయక ముందు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటి ఉంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ మ్యాండేటరీ. న్యూ ట్యాక్స్ స్కీమ్ అయితే మీకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 4 లక్షలు. అదే ఓల్డ్ స్కీమ్ అయితే మీ ఏజ్ బట్టి 2.5 lakh గానీ 3 lakh గానీ 5 lakh గానీ. సో ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిపోతే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ కంపల్సరీ అని గుర్తుంచుకోవాలి. అలానే మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉండి మీకు రిబేట్ అప్లై అయ్యి మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకపోయినా గానీ ఈ బేసిక్ ఎగ్జంప్షన్ మీరు దాటిపోతే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాత్రం కంపల్సరీగా ఫైల్ చేసుకోవాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదన్నంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కూడా ఎగ్జామ్ట్ అని అనుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఎప్పుడు మ్యాండేటరీ. మీకు బేసిక్ ఎగ్జంప్షన్ దాటిపోయింది అనుకోండి, ఆ రెస్పెక్టెడ్ ఫైనాన్షియల్ ఇయర్ కి అప్పుడు మీరు కంపల్సరీగా మీకు ట్యాక్స్ పేయబుల్ ఏమీ లేకపోయినా కానీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకో. ఇప్పుడు ఒకసారి డ్యూ డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ రిటర్న్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొత్తంగా 4 టైప్స్ ఉంటాయండి. ఒరిజినల్ రిటర్న్, బిలేటెడ్ రిటర్న్, రివైజ్డ్ రిటర్న్, అప్డేటెడ్ రిటర్న్. అప్డేటెడ్ రిటర్న్స్ గురించి పక్కన పెట్టేసేయండి, మిగిలిన 3 గురించి మాట్లాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ దృష్టిలో ఉంచుకోండి. ఒరిజినల్ అయినా బిలేటెడ్ అయినా రివైజ్డ్ అయినా కానీ
మీకు ఏదైతే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫార్మ్ అప్లై అవుతుందో, ఆ ఫార్మే ఫైల్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి మీకు ఐటీఆర్ 1 ఫార్మ్ అప్లై అయిందనుకోండి. అంటే మీకు సాలరీ ఇన్‌కమ్ ఉంది, డివిడెండ్ ఇన్‌కమ్ ఉంది, ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ఉంది, హౌస్ రెంట్ ఇన్‌కమ్ ఉంది. సో, మీకు అప్లై అయ్యే ఫార్మ్ ఏంటి? ఐటీఆర్ 1 కదా! సో, మీకు ఐటీఆర్ 1 ఫార్మ్ అప్లై అయితే మీరు ఫైల్ చేసే టైం బట్టి, పర్పస్ బట్టి ఒరిజినల్ రిటర్న్‌లో అయినా గాని, బిలేటెడ్‌లో అయినా గాని, రివైజ్డ్‌లో అయినా గాని సేమ్ ఐటీఆర్ 1 ఫార్మ్ అప్లై చేస్తాం. అంటే ఫైల్ చేస్తాం. సో, మీకు అప్లై అయిన ఐటీఆర్ ఫార్మ్‌ని ఈ 3 కేసెస్‌లోన ఫైల్ చేస్తాం. సేమ్ ఐటీఆర్ ఫార్మే. కాకపోతే మీరు ఫైల్ చేసే టైం, మీరు ఫైల్ చేసే పర్పస్ బట్టి అది ఒరిజినలా, బిలేటెడా, రివైజ్డా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ అంటే ఏంటి? బిలేటెడ్ అంటే ఏంటి? రివైజ్డ్ అంటే ఏంటి? వీటి టైమ్ లైన్ ఏంటో చూద్దాం. ఒరిజినల్ రిటర్న్ అంటే మీరు ఫైల్ చేసే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ని వితిన్ టైమ్ లైన్ లోపల ఫైల్ చేసుకుంటే దాన్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటారు. అంటే ఇండివిడ్యుయల్స్‌కైతే 31 జులై 2026 లోపు ఫైల్ చేసుకుంటే దాన్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటారు. అంటే మీరు సాలరీడ్ గాని, పెన్షనర్ గాని అయ్యుండి మీకు అప్లై అయ్యే ఫార్మ్ ఐటీఆర్ 1 ఆర్ ఐటీఆర్ 2 అయితే మాత్రం మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 జులై 2026. అంటే మీకు 31 జులై 2026 లోపల ఫైల్ చేసుకుంటే దాన్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటాం. అదే మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్‌కమ్ ఉండి టాక్స్ ఆడిట్ అప్లై అవ్వకపోతే మాత్రం మీకు ఎక్స్‌టెండ్ చేసిన టైమ్ లిమిట్ మాత్రం 31 ఆగస్ట్ 2026. ఇంతకుముందు వీళ్ళకి కూడా 31 జులై అనేది డెడ్‌లైన్ ఉండేది. బట్ 31 ఆగస్ట్‌కి ఈ బడ్జెట్ 2026లో ఎక్స్‌టెండ్ చేశారు. సో, మీకు అప్లై అయ్యే ఫార్మ్ ఐటీఆర్ 3 ఆర్ ఐటీఆర్ 4 అయితే మాత్రం మీకు 31 ఆగస్ట్ 2026 వరకు ఎక్స్‌టెండ్ అయ్యి ఉంది టైమ్ లిమిట్. ఆ లిమిట్‌లో ఫైల్ చేసుకోవాలి. సో, మీకు అప్లై అయింది ఐటీఆర్ 1 అయితే మాత్రం 31 జులై లోపల ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ 3 అండ్ ఐటీఆర్ 4 అనుకోండి 31 ఆగస్ట్ 2026 లోపు ఫైల్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ రిటర్న్స్. అంటే నెక్స్ట్ బిలేటెడ్ రిటర్న్స్. బిలేటెడ్ రిటర్న్ అంటే ఏం లేదు. లేట్‌గా ఫైల్ చేస్తే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్. అంటే మీనింగ్ ఏంటి? మీరు 31 జులై, 31 ఆగస్ట్ అనుకున్నాం గదా! ఆ లిమిట్‌లోకి మీరు ఫైల్ చేయలేకపోయినా అనుకోండి. అప్పుడు మీరు ఫైల్ చేసే రిటర్న్సే బిలేటెడ్ రిటర్న్స్ అని అంటాం. ఇలా మీరు ఈ బిలేటెడ్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అంటే 31 డిసెంబర్ 2026 వరకు మీకు టైం ఉంటుంది. మీకు అప్లై అయ్యే డెడ్‌లైన్ ఏమో 31 జులై అనుకోండి. మీరు ఫైల్ చేసుకోలేకపోయారు. బట్ మీకు 31 డిసెంబర్ వరకు ఈ ఈ ఆ లిమిట్ లోపు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ రిటర్న్ ఏమంటాం? బిలేటెడ్ రిటర్న్ అని అంటాం. బట్ బిలేటెడ్ రిటర్న్ అంటే లేట్‌గా ఫైల్ చేసే రిటర్న్‌కి కొంత లేట్ ఫీజ్ ఉంటుంది. అది చూసుకోండి. అది మీ టాక్సబుల్ ఇన్‌కమ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ టాక్సబుల్ ఇన్‌కమ్ 5,00,000 లోపు ఉంటే మీకు రూ. 1,000 లేట్ ఫీజ్. అదే మీకు టాక్సబుల్ ఇన్‌కమ్ 5,00,000 దాటిపోయిందనుకోండి 5,000. సో, లేట్‌గా ఫైల్ చేసుకుంటే మీకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కొన్ని లాసెస్ ఏమైనా ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు నెక్స్ట్ ఇయర్‌కి. అలానే లేట్ ఫీజ్ కూడా ఇంపోజ్ అవుతుంది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రివైజ్డ్ రిటర్న్. అంటే మీకేంటంటే ఆల్రెడీ మీరు రిటర్న్స్ ఫైల్ చేసేసారు. దానిలో కొన్ని ఎర్రర్స్ గాని, ఒమిషన్స్ గాని ఉన్నాయనుకోండి. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఫైల్ చేసారు రిటర్న్స్. అవే రివైజ్డ్ రిటర్న్స్. సో, మీరు ఒరిజినల్ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నా గాని, లేదు బిలేటెడ్‌గా ఫైల్ చేసుకున్నా రిటర్న్స్‌లో గాని ఎర్రర్స్ గాని, ఒమిషన్స్ గాని ఇలా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ బడ్జెట్ 2026లో ఏం చేశారంటే మీకు 2 టైమ్ లైన్స్ మెన్షన్ చేశారు. 31 డిసెంబర్ 2026 వరకు ఒక టైమ్ లైన్. 31 డిసెంబర్ దాటిపోయి మార్చ్ 31 2027 వరకు ఒక టైమ్ లైన్. మీరు 31 డిసెంబర్ 2026లో ఫైల్ చేశారు అనుకోండి. మీకు ఎటువంటి అడిషనల్ ఫీస్ లేకుండా రిటర్న్స్‌ని రివైజ్ చేసుకోవచ్చు. అదే మరి 31 డిసెంబర్ దాటిపోయి అంటే 31 డిసెంబర్ 2026 నుంచి 31 మార్చ్ 2027 లోపు ఫైల్ చేసుకుంటే మాత్రం మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అడిషనల్ ఫీస్ ఇంపోజ్ చేస్తారు. మీ టాక్సబుల్ ఇన్‌కమ్‌ని బట్టి మీ టాక్సబుల్ ఇన్‌కమ్ 5,00,000 లోపై ఉంటే మాత్రం 1,000 అడిషనల్ ఫీస్.
అదే 5,00,000 దాటిపోతే మాత్రం 5,000 అడిషనల్ ఫీస్. ఇది సెక్షన్ 234 ప్రకారం అప్లై అవుతుంది. ఇక్కడ మీకు 234 ఐడియా ఉంది కదా! మనకి బిలేటెడ్ రిటర్న్స్‌లో వస్తుంది. దానికి దీనికి లిమిట్స్‌లో 2 సేమే. బిలేటెడ్ రిటర్న్స్‌లో అయితే మనం 234 అంటాం. అదే మనకి రివైజ్డ్ రిటర్న్స్‌లో అయితే 234 అన్నమాట. అర్థమైంది కదా! మీకు టైమ్‌లైన్. మీరు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలనుకుంటే 31 డిసెంబర్ లోపల ఫైల్ చేశారనుకోండి, ఎటువంటి అడిషనల్ ఫీస్ ఇంపోజ్ అవ్వదు. అదే మీరు 31 డిసెంబర్ 2026 దాటిన తర్వాత 31 మార్చ్ 2027 లోపల ఫైల్ చేసుకుంటే మాత్రం 234 ప్రకారం మీకు అడిషనల్ ఫీజ్ ఇంపోజ్ చేస్తారు. అది కూడా మీ టాక్సబుల్ స్లాబ్‌ని బట్టి. అర్థమైంది కదా మీకు? టైమ్‌లైన్స్ ఒరిజినల్ అయితే ఏంటి? రివైజ్డ్ అయితే ఏంటి? బిలేటెడ్ అయితే ఏంటి? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుసుకుందాం.